ప్రకాశం జిల్లా బెస్తవారపేటలో జరిగిన హత్య ఘటనను పోలీసులు ఛేదించారు. మార్కాపురం డీఎస్పీ నాగరాజు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ మేరకు కుంభం మండలం దర్గా గ్రామానికి చెందిన గాలి బ్రహ్మయ్యను అతని స్నేహితుడు గడ్డం వెంకట సాయితేజ అలియాస్ రవి ఇద్దరు మైనర్లతో కలిసి దారుణంగా హత్య చేశారు. తన గురించి తప్పుగా చెప్పాడని బ్రహ్మయ్యపై సాయితేజ కోపం పెంచుకున్నాడు. ఫుల్లుగా మద్యం సేవించి నిద్రిస్తున్న బ్రహ్మయ్యను వెంకట సాయితేజ అతని ఇద్దరు మైనర్ స్నేహితులు కలిసి తలపై బండరాయితో మోది తర్వాత ఛాతిపై 6 సార్లు కత్తితో పొడిచారు. అనంతరం కొద్దిగా దూరం శవాన్ని ఈడ్చుకువెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టారు. తర్వాత సాక్ష్యాలు కూడా నాశనం చేశారు. హత్య ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా నిజాలు వెలుగులోకి వచ్చాయని డీఎస్పీ నాగరాజు వివరాలు తెలియజేశారు. నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలిస్తున్నట్లుగా డీఎస్పీ నాగరాజు పేర్కొన్నారు. మొన్న ఈ మధ్యకాలంలో 3వ తారీఖు రాత్రి అంటే 4వ తారీఖు ఉదయం అందరికీ తెలిసింది వార్త. 3వ తారీఖు రాత్రి ఈ దర్గా అనే గ్రామ పరిసరాల్లో బ్రహ్మయ్య అనే వ్యక్తిని చంపి అక్కడ నుంచి ఆ శవాన్ని దాదాపు ఒక 50 మీటర్లు దూరంలోకి లాక్కొచ్చి అక్కడ పెట్రోల్ పోసి తగలబట్టిన సంఘటన మీ అందరికీ తెలుసు. ఈ కేసులో ఆ రోజే డాగ్ స్క్వాడు, క్లూస్ టీము, అలాగే ఫోరెన్సిక్ టీము, అట్లాగే అనేక టీమ్స్ని పెట్టి ఇది ఇన్వెస్టిగేషన్ ఆ రోజు మొదలుపెట్టడం జరిగింది. ఆ రోజు నేను రావడం కూడా జరిగింది. వచ్చి ఆ రోజు కూడా దాదాపు ప్రతి సీను ప్రతి విషయాన్ని కూడా మేము కూలంకషంగా ఇక్కడ పరిశీలించి వెళ్ళడం జరిగింది. నేను కూడా ఆ రోజున సోషల్ మీడియాలో కూడా కొంత ఇది వచ్చినప్పుడు కూడా ఇది పొలిటికల్ యాంగిల్ కాదు, ఇది వేరే యాంగిల్లో ఉంది కేసు అని కూడా ముందుగానే నేను మీడియా ద్వారా నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అది శాంతి భద్రత దృష్ట్యా ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంటానికి కొంతమంది చేసే ప్రయత్నం నాకు అర్థమయ్యి మళ్ళా కూడా రెండోసారి కూడా